ముందుగా బిజినెస్ బ్రీఫ్ చూద్దాం, తర్వాత వీటి మీద ఇన్సైట్ కారుణ్యాన్ని అడిగి తెలుసుకుందాం. అమెరికా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ దిగ్గజం టెస్లాకు మోదీ సర్కార్ షాక్ ఇచ్చింది. దేశంలోకి దిగుమతి అయ్యే విద్యుత్ ఆధారిత వాహనాలపై సుంకాలు తగ్గబోవని, వాటికి రాయితీలు ఇచ్చే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని బుధవారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రశ్నకు గాను లోక్సభలో లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ తెలిపారు. తాము కోరుకున్న విధంగా ప్రోత్సాహకాలు ఇస్తే భారతీయ మార్కెట్లోకి వస్తామని, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చెబుతున్న విషయం తెలిసిందే. ఇక వోడాఫోన్ ఐడియాను టేక్ ఓవర్ చేసే ఎటువంటి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టం చేసింది. వోడాఫోన్ ఐడియాను టేక్ ఓవర్ చేసే ప్రణాళిక ప్రభుత్వానికి ఉందా అన్న ప్రశ్నకు బుధవారం లోక్సభలో కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్సింగ్ చౌహాన్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ తమ శాఖ వద్ద ఎటువంటి ప్రతిపాదన లేదని తెలిపారు. ఇక జావా, ఎస్డి, బిఎస్సి పేర్లతో లగ్జరీ బైక్స్ను విక్రయిస్తున్న క్లాసిక్ లెజెండ్స్ మహీంద్రా పెట్టుబడులు పెట్టబడుతోంది. ఇతర ఇన్వెస్టర్స్తో కలిపి మహీంద్రా 875 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టాలనుకుంటోంది. ఈ తాజా పెట్టుబడుల్లో మహీంద్రా 525 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయనుండగా, ఇతర ఇన్వెస్టర్స్ 350 కోట్ల రూపాయల నిధులు చొప్పించనున్నాయి. ఈ పెట్టుబడుల తర్వాత మహీంద్రా వాటా 60% చేరుకోనుంది. Right, those were the business briefs. So let's talk with Karunya. Good morning, Karunya. So highlights enti to start with the US Fed interest rate unchanged ga unnatuga kanipistondi. Correct. Unchanged status quo maintain chesaru. US Fed Reserve FOMC committee members andaru unanimously ఈ డిసిజన్ తీసుకున్నారు. సో ఓటింగ్ లో అందరూ ఇదే ఓట్ చేశారు that it should be a status quo. థర్డ్ స్ట్రేట్ టైం మేము చూస్తున్నాం ఎఫ్ఓఎంసి ఏమో స్టేటస్ కో మెయింటైన్ చేసింది, ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంక్రీజ్ చేయలేదు అండ్ సేమ్ లెవెల్లో మెయింటైన్ చేసింది. 5.25% నుంచి 5.5% ఈ రేంజ్ లో మెయింటైన్ అవుతుంది ఎఫ్ఓఎంసి చెప్పింది ఇంట్రెస్ట్ రేట్ హైక్స్. ఇన్ ఫ్యాక్ట్ ద బిగ్ హెడ్ లైన్ ఈస్ దట్ 2024 లో వాళ్ళు మూడు రేట్ కట్స్ పెన్సిల్ ఇన్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ 3 times వాళ్ళు రేట్ కట్ రివిజన్ చేస్తారు. అప్రాక్సిమేట్లీ వన్ ఎక్స్పెక్ట్స్ దట్ 0.25% తో వాళ్ళు రేట్ కట్ అవుతుందని, బట్ ఎనీ సర్ప్రైజ్ కెన్ హ్యాపెన్. కానీ ద బిగ్ హెడ్ లైన్ దేని వల్ల మార్కెట్స్ కూడా ఇన్స్టెంట్లీ జంప్ అయ్యాయి అదేమో ఇది దట్ నౌ ద రేట్ హైక్ సైకిల్ ఇస్ లుకింగ్ టు బి ఓవర్ అండ్ 2024 లో వాళ్ళు ఇప్పుడు రేట్ కట్ చేయడం మొదలెడతారు. సో మినిమం 3 రేట్ కట్స్ ఆర్ ఇస్ వాట్ దేర్ ఫ్యాక్టరింగ్ ఇన్. కానీ ఈసారి ఇన్ఫ్లేషన్ నంబర్స్ బాగున్నాయి, ఎకానమిక్ గ్రోత్ ఉంది, జాబ్స్ డేటా ఇస్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో జెరోమ్ పవెల్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ చెప్పారు దట్ గోయింగ్ ఫార్వర్డ్ మళ్ళీ ప్రైసింగ్ ప్రెషర్స్ తిరిగి వస్తాయి, లేకపోతే ఏమైనా ఎకానమిక్ ఇండికేటర్స్ లో మ్యాక్రో ఇండికేటర్స్ లో ఏమైనా మళ్ళీ వేవరింగ్ ఫాల్టరింగ్ అవుతే వాళ్ళు రేట్ హైక్ మళ్ళీ చేయొచ్చని. సో ఆ పాసిబిలిటీని ఎంటైర్లీ రూల్ అవుట్ చేయలేదు, బట్ దే సెడ్ దే ఆర్ ప్రిపేర్డ్ టు రిజ్యూమ్ రేట్ హైక్ అగైన్. కానీ ఇప్పటి వరకు ఎలా సిచ్యువేషన్ ఉంది, ఎలా డేటా కూడా త్రూ అప్ అవుతోంది దాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు అంటున్నారు దట్ 2024 లో మినిమం 3 రేట్ కట్స్ దే విల్ బి టేకింగ్ ఇట్. ఓకే, సో వాట్ అబౌట్ ద గ్లోబల్ క్యూస్, కారుణ్య? as I said, అంటే ఎఫ్ఓఎంసి మీటింగ్ ఏదో ఉన్నట్టుగా ఉంది కదా, అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది? వాల్ స్ట్రీట్ అలాగే డౌ, యా ప్లీజ్. ఎగ్జాక్ట్లీ. సో ఎఫ్ఓఎంసి అవుట్కమ్ రాగానే వాల్ స్ట్రీట్ లో మేము కీ ఇండిసీస్ లో స్పైక్ అప్ చూసాం. నాస్డాక్, S&P 500, డౌ జోన్స్ అన్ని ఇండిసీస్ చాలా చాలా పాజిటివ్ గా రియాక్ట్ చేశాయి. బికాస్ it means that economic growth is as expected, inflationary pressures తగ్గుతున్నాయి, rate hike cycle finish అయిపోయింది. సో all 3 are very very positive indicators market కోసం. And in fact Dow 1.4% jump చేసి 37,000 మార్క్ పై ఫస్ట్ టైం ఎవర్ సెటిల్ అయింది. S&P 500 4700 లెవెల్ ఫస్ట్ టైం ఎండ్ అయింది సిన్స్ January 2022. సో మల్టీ మంత్ హై మేము చూస్తున్నాం. నాస్డాక్ కూడా 1.5% ర్యాలీ అయింది. సో వెరీ వెరీ స్ట్రాంగ్ హ్యాండ్ ఓవర్. అండ్ ఏషియా మార్కెట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ అదే స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మేము చూస్తున్నాం, అదే మూవ్స్ ని మిరర్ చేస్తున్నాయి. బట్ అఫ్ కోర్స్ జపాన్ స్టాక్స్ లో కొంచెం వీక్నెస్ ఉంది. BOJ బ్యాంక్ ఆఫ్ జపాన్ ది నెక్స్ట్ వీక్ మీటింగ్ ఉంది రేట్ హైక్ డిసిషన్ కోసం. అహెడ్ ఆఫ్ దాట్ అక్కడ ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్ గా ఉన్నాయి. కానీ మిగతా అన్ని ఏషియా మార్కెట్స్ కూడా మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అండ్ స్ట్రాంగ్ హ్యాండ్ ఓవర్ వచ్చింది. Nifty 50 and Sensex కూడా మేము ఒక పాజిటివ్ ఓపెన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్, సో వాట్ అబౌట్ ద స్టాక్స్
స్టాక్స్ ఇన్ న్యూస్. ఎస్బీఐ కనిపిస్తోంది 70 మిలియన్ యూరోస్ లైన్ ఆఫ్ క్రెడిట్ కలవబోతోంది జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ కేడబ్ల్యూసీ అని. ఎస్, జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ తోటి వాళ్ళు ఒక లైన్ ఆఫ్ క్రెడిట్ డ్రా చేశారు. అండ్ ఈ మనీ తోటి వాళ్ళు సోలార్ పివి ప్రాజెక్ట్స్ ఫండ్ చేస్తారు. వాళ్ళది అహ్మదాబాద్ ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీలో బ్రాంచ్ ఉన్నది ఎస్బీఐది. అక్కడి నుంచి వాళ్ళు ఇండియాలో అవుతున్న అన్ని డొమెస్టిక్ సోలార్ పివి ప్రాజెక్ట్స్ ని ఫండ్ చేస్తారు. ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ తీసుకున్నారు. సో ఎస్బీఐ వాళ్ళ ఫోకస్ లో ఉంటుంది. బయోకాన్ అనదర్ నేమ్ టు వాచ్ అవుట్ ఫర్. వాళ్ళు ఒక అసోసియేట్ కంపెనీ ఉండేది బైకారా థెరప్యూటిక్స్ అని. వాళ్ళు $165 మిలియన్ సిరీస్ సి ఫండింగ్ రౌండ్ లో రేస్ చేశారు. సో ఈ ఫండ్ రేస్ తర్వాత బయోకాన్ ది స్టేక్ ఏమో 20% కన్నా తక్కువ అయిపోయింది కంపెనీలోని. సో ఇట్స్ నాట్ అన్ అసోసియేట్ కంపెనీ ఆఫ్ బయోకాన్ ఎనీమోర్, బైకారా థెరప్యూటిక్స్. అండ్ ఈ ప్రొసీడ్స్ ఏది వాళ్ళు రేస్ చేశారు $165 మిలియన్. దీంతో వాళ్ళు లీడ్ ప్రొడక్ట్ క్యాండిడేట్ BCA-101 ఇది ఒక క్యాన్సర్ థెరపీ డ్రగ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. సో దానికోసం ఈ ఫండ్స్ వాళ్ళు యూటిలైజ్ చేస్తారు. సో బయోకాన్ అనదర్ స్టాక్ టు వాచ్ అవుట్ ఫర్ టుడే. ఎన్బిసిసికి 1,500 crore రూపీస్ ది ఒక కొత్త ఫ్రెష్ ఆర్డర్ వచ్చింది ఫ్రమ్ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి. సో గవర్నమెంట్ ఎంటిటీ నుంచి వాళ్ళకి ఆర్డర్ వచ్చింది. 1469 వేర్ హౌసెస్, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ది వరల్డ్స్ లార్జెస్ట్ గ్రాండీ ఒక ప్లాన్ ఉంది. సో దాని ప్లాన్ ఇది కోఆపరేటివ్ సెక్టర్ బెనిఫిట్ కోసం గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తోంది. సో ఆ ఇనిషియేటివ్ కింద వాళ్ళకి ఆర్డర్ దొరికింది ఎన్బిసిసికి. అండ్ పాన్ ఇండియా ఈ 1469 వేర్ హౌసెస్, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళు దే విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దాట్ అక్రాస్ ఇండియా. 1,500 crores ఏమో దీని ఆర్డర్ వాల్యూ. Uno Minda, another stock from auto sector, ఏది ఫోకస్ లో ఉంటుంది. వాళ్ళు కొత్త ఆటోమోటివ్ సీటింగ్ ప్లాంట్ అహ్మదాబాద్ లో సెటప్ చేశారు. అండ్ అక్కడి నుంచి ప్రొడక్షన్ కూడా వాళ్ళు కమెన్స్ చేశారు. వాళ్ళు అక్కడి నుంచి ప్రొడక్షన్ మొదలెట్టారు ఆల్రెడీ. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఓఈఎంస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి సీటింగ్ కోసం, ప్యాసింజర్ కార్ సీటింగ్ కోసం. అండ్ Q4 FY24 అంటే జాన్ టు మార్చ్ క్వార్టర్ లోని వాళ్ళు సప్లై కూడా మొదలెడతారని ఎక్స్చేంజెస్ కి ఇన్ఫార్మ్ చేశారు. Now let's talk about the bulk deals. Sunteck Realty లో ఒక మెగా బల్క్ డీల్ అయింది. వాళ్ళ ప్రమోటర్స్ 2 ఎంటిటీస్, స్టార్లైట్ సిస్టమ్స్ అండ్ సత్గురు ఇన్ఫోకాప్ సిస్టమ్స్, ఇవి 2 ఎంటిటీస్ కంపెనీని కంప్లీట్లీ ఎగ్జిట్ చేశాయి. వాళ్ళు 30 lakh shares ఈచ్, 2 ఎంటిటీస్ స్టార్లైట్ అండ్ సత్గురు ఇద్దరు కూడా 30 lakh shares డంప్ చేశారు మార్కెట్ లో. 4% క్లోజ్ టు ఎక్విటీ వాళ్ళు సెల్ చేశారు. సో దీని తర్వాత ఈ 2 ఎంటిటీస్ ఫుల్లీ సన్టెక్ ని ఎగ్జిట్ చేశాయి. ష్రోడర్ ఇంటర్నేషనల్ సెలెక్షన్ ఫండ్ క్లోజ్ టు 10.5 lakh shares సన్టెక్ లో అక్వైర్ చేసింది. నెక్స్ట్ ఇస్ ఫ్యూజన్ మైక్రో. నౌ న్యూస్ రిపోర్ట్స్ వస్తున్నాయి దట్ వార్బర్గ్ పింకస్ ది ఒక కంపెనీ ఉంది, దాని పేరు హనీ రోజ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ హనీ రోజ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వార్బర్గ్ పింకస్ ఏమో ఫ్యూజన్ మైక్రోలోని 9.25% స్టేక్ అమ్మబోతోందని. సో దిస్ ఇస్ అ న్యూస్ బేస్డ్, రిపోర్ట్ బేస్డ్ స్టోరీ రైట్ నౌ. ఇది యాక్చువల్లీ అవ్వలేదు ఇంకా. సో విల్ హ్యావ్ టు సీ హౌ ద స్టాక్ రియాక్ట్స్ టు దిస్ వన్. కానీ డీల్ సైజ్ ఏమో 500 crores ఉంటుంది. అండ్ పర్ షేర్ వాల్యూ ఏమో 535 రూపీస్ ఫిక్స్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. సో వాచ్ అవుట్ ఫర్ దిస్ స్టాక్ యాజ్ వెల్. ఫైనలీ GMM ఫాడ్లర్, పటేల్ ఫ్యామిలీ వాళ్ళ ప్రమోటర్ ఫ్యామిలీ ఉంది. పటేల్ ఫ్యామిలీ త్రూ మిల్లర్స్ మెషినరీ కంపెనీ వాళ్ళు 1% స్టేక్ అక్వైర్ చేశారు పేరెంట్ కంపెనీ ఫాడ్లర్స్ నుంచి. సో ఇది ఇంటర్ ప్రమోటర్ ట్రాన్స్ఫర్ లాగా అయింది. 1% స్టేక్ పటేల్ కంపెనీ హ్యాస్ అక్వైర్డ్. 1,700 rupees పర్ షేర్ ప్రైస్ మీద ఈ ట్రాన్స్ఫర్ అయింది విద్ ఇన్ ప్రమోటర్ ఎంటిటీ. సో లాట్స్ ఆఫ్ స్టాక్స్, మెనీ ఆఫ్ దీస్ ఆర్ బల్క్ డీల్ క్యాండిడేట్స్. ఇవాళ హ్యాండ్ ఓవర్ బాగా స్ట్రాంగ్ గా వచ్చింది. FOMC డిసిజన్ ఇస్ ఆన్ ఎక్స్పెక్టెడ్ లైన్స్. రేట్ కట్ 2024 లో అవుతుందని చెప్పారు. సో క్యూస్ బాగా పాజిటివ్ గా ఉన్నాయి. సో another 45 minutes to see how markets open. ఓకే, లెట్స్ సీ. సో ఈ పాజిటివ్ ట్రెండ్ ఈవినింగ్ వరకు ఎలా సాగుతుందో కూడా చూద్దాం కారుణ్య. విల్ స్పీక్ ఇన్ ద ఈవినింగ్ బులెటిన్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ మార్నింగ్ సాక్షి మనీ మంత్ర.